కౌంటింగ్ తర్వాత విజయోత్సవ సంబరాలకు పోలీసు అనుమతి తప్పనిసరని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. వేంపల్లి మండల రౌడీ షీటర్లకు డీఎస్పీ వినోద్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. బాణాసంచా పేల్చేందుకు పోలీసు అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు రేపటిలోపు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని, శాంతియుత వాతావరణంలో విజయోత్సవ సంబరాలు చేసుకోవాలని ఆయన సూచించారు. విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ రౌడీ షీటర్స్ను కౌన్సిల్ చేయడం, రాజకీయ ఎవరైతే ముఖ్య నాయకులతో మాట్లాడడం, కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోజు కానీ ఇలాంటి గొడవలు జరుపుకోవద్దని వారికి నోటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి దాదాపుగా కంటిన్యూగా ఒక 10-15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. సో పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమంటే, కౌంటింగ్కి వెళ్ళాల్సినటువంటి ఏజెంట్స్ కావచ్చు, కడప జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనాల్సిన వాళ్ళు ముందుగా వాళ్ళ లిస్టు మాకు అందజేస్తే ఇక్కడ నుంచి కడప ఎస్డిపిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఉంటారు, ఎన్ని గంటలకు వెళ్తారు, 3వ తారీఖు వెళ్తారా, 4వ తారీఖు వెళ్తారా అనే విషయం కూడా మాకు తెలియజేస్తుందిగా పార్టీ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అకామిడేషను, ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా పోలీస్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో కౌంటింగ్ 4 గంటల్లో భద్రతా వ్యవస్థ నడుస్తుంటుంది కాబట్టి వాటిని వెళ్ళాలంటే కూడా అన్ని చోట్ల చెకింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు మీ వెహికల్ నంబరు, మీ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, వారి వెహికల్స్, వారి వెనకాల ఎవరెవరు వెళ్తున్నారు అనేటువంటి లిస్టు మాత్రం ఖచ్చితంగా మాకు రేపు అంటే 31వ తారీఖు 3వ తారీఖు లోపల అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే బాణసంచాలు, ప్రొసెషన్స్, తర్వాత ఈ ఊరేగింపులు అన్నీ కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి. ఎందుకంటే 144 అమల్లో ఉంటుంది కాన్స్టిట్యూన్సీ వైజ్ మొత్తం. కాబట్టి ఏదన్నా జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలంటుంది. ముఖ్యంగా ఆ రోజు ఎలాంటివి కూడా 3, 4, 5, 6 వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనేసి వాటిని ఎన్షూర్ చేయమనేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇండిపెండెంట్గా ఎవరు ఏ కార్యక్రమాలు చేయదండి. ఏదైనా ఉంటే కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎనీ రిలీజియస్ కానీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా మా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ మన హనుమాన్ జయంతి ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేసి వాటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు వాళ్ళు పంచుకోకుండా, ఎవరు కూడా దాడులకు పాల్పడకుండా శాంతియుతంగా పోలీస్ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.